ఎజ్రా గ్రంథము 4వ అధ్యాయము 1-2 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. అంతటా యూదా వంశస్థులకును బెన్యామినీయులకును విరోధులైన వారు, చెర నివారణ అయిన వారు, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు ఆలయము కట్టుచున్న సంగతి విని జెరుబ్బాబెలు నొద్దకును పెద్దలలో ప్రధానుల యొద్దకును వచ్చి, మీరు ఆశ్రయించున్నట్లు మేమును మీ దేవుని ఆశ్రయించువారము. ఇచ్చటికి మమ్మను రప్పించిన అష్షూరు రాజైన ఏసర్హద్దోని యొక్క కాలం మొదలుకొని మేము యెహోవాకు బల్లర్పించువారము, మేమును మీతో కలిసి కట్టెదమని చెప్పిరి. అందుకు చాలు, ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. ప్రేమామయుడా మా ప్రియ పరలోకపు తండ్రి, ఉదయకాల సమయంలో మీ నామాన్ని స్తుతించి ఆరాధించడానికి మీరు చూపిన కృపంతటిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. మీ జీవవాక్యాన్ని మేము ధ్యానం చేసుకోబోతూ ఉండగా మీ వాక్కుల ద్వారా మీరు మాతో మాట్లాడండి. శ్రేష్టమైన ఈ సమయాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు వందనాలు. ఎజ్రా గ్రంథం 4వ అధ్యాయాన్ని మేము ధ్యానించబోతుండగా వచనం వెంబడి వచనంలో నుంచి మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. నిలవబడిన మీ దాసుడు బలహీనుడు ప్రభువా, మీరే బలపరచండి. ప్రతి అపవిత్రతను మీ రక్తములో కడిగి శుద్ధి చేయండి. మా అందరి ఆత్మలకు దీవెనకరంగా వాడుకోమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మరి ఎజ్రా గ్రంథం 4వ అధ్యాయాన్ని మనం ఈ దినం ధ్యానం చేసుకోబోతున్నాం. 4వ అధ్యాయంలో మందిర నిర్మాణానికి ఎదురైన ఆటంకాలేంటో మనం గమనిస్తాం. మందిర నిర్మాణం, చాలా పెద్ద మందిరం కడుతున్నారు. ఎవరో జెరుబ్బాబెలు అతని యొక్క టీం. ప్రధాన యాజకుడి పేరు గుర్తుందా? ఏం పేరు? యెహోషువ. జెరుబ్బాబెలు, యెహోషువ వీరు కలిసి దేవాలయ మందిరాన్ని ప్రారంభించి పునాది వేసినప్పుడు ఎంతగానో సంతోషించి ఆనందించారు. ఇక 4వ అధ్యాయంలో రచయిత ఏం చెప్పాడంటే, దేవుని మందిర నిర్మాణానికి ఎన్ని ఆటంకాలు ఎదురైనాయో ఆయన చక్కగా వివరించాడు. కనుక ఈ అధ్యాయంలో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, దేవుని పనికి ఆటంకాలు తప్పకుండా వస్తాయి. చెప్పండి అందరూ ఆ మాట. దేవుని పనికి ఆటంకాలు తప్పకుండా వస్తాయి. నువ్వు ఒక విశ్వాసిగా ఈ లోకంలో జీవిస్తున్నావంటే, దేవునిలో ముందుకు సాగిపోతున్నావంటే ఆటంకాలు తప్పనిసరిగా వస్తాయి. ఒక మాట చెప్పనా, ఆటంకాలు రాని పరిచర్యే కాదు. బాగుందా స్టేట్మెంట్? రాసుకోండి మరి. ఆటంకాలు రాని పరిచర్య అసలు పరిచర్యే కాదు. ఎందుకు కాదు? ఎందుకు కాదంటే, ఆటంకాలు రాని పరిచర్య సైతాను పరిచర్య. నీ పరిచర్య నిజమైనదైతే తప్పనిసరిగా నీకు ఒక ఏమొస్తుంది? వ్యతిరేకత వస్తుంది. ఏమొస్తుంది? వ్యతిరేకత తీసుకొచ్చేవాడు సైతాను అనేటువంటి వీడు దేవుని యొక్క పనికి ఏం చేస్తూ ఉంటాడు? ఆటంకాలు కలిగిస్తూ ఉంటాడు. అందుకోసం వాడు ఏం చేస్తాడంటే, డైరెక్ట్గా ఆటంకపరచడు, కొంతమంది మనుషుల్ని వాడుకుంటాడు. ఎవరిని వాడుకుంటాడు? అయితే మనం మనుషులెవరిని ద్వేషించకూడదండి. అర్థమైందా? దేవుని మందిరం పని జరుగుతూ ఉంది, కొంతమంది మనుషులు మనల్ని ద్వేషిస్తారు, ఆటంకపరుస్తారు. మనుషులు కాదు మనల్ని ఆటంకపరిచింది, ఆ మనుషుల వెనకున్న సైతాను. అందుకే ఎప్పుడు కూడా మనల్ని విమర్శించే వారిని కూడా మనం ప్రేమించాలి. ఎందుకు ప్రేమించాలి? వాళ్ళు మంచివాళ్ళే, కానీ వాళ్ళ వెనక ఉన్న సైతాను మంచివాడు కాదు. ఈ అధ్యాయం అంతా కూడా ఆటంకాలు. ఒక భక్తుడు అన్నాడు, దేవుని పరిచర్యకి ఆటంకాలు ఎన్నున్నాయో అవకాశాలు కూడా అన్నే ఉన్నాయంట. బాగుందా ఈ మాట? పెర్కిన్స్ అనేటువంటి ఆయన ఈ మాట అన్నాడు. దేవుని పనికి ఆటంకాలు ఎన్నున్నాయో అవకాశాలు కూడా అన్నీ. అయ్యో ఇన్ని ఆటంకాలు ఉన్నాయి కదా, ఏం చేద్దాం, మనం చేయలేములే అని కాడి కింద పడేయొద్దు. నన్ను ఎంతమంది విమర్శిస్తున్నారు కదా, నాకెందుకు ఈ బాధ అని కాడి కింద పడేయొద్దు. ఆటంకాలు ఎన్ని ఉంటాయో అవకాశాలు కూడా అన్నే ఉంటాయి. నన్ను అడిగితే పెర్కిన్సన్ ఆ మాట అన్నాడు, కానీ నేనైతేనా అవకాశాలు అంతకంటే ఎక్కువ ఉంటాయని చెప్తా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నా స్టేట్మెంట్ కూడా రాసుకోండి. ఆటంకాలు ఎన్ని ఉన్నాయో అవకాశాలు అంతకంటే ఎక్కువ ఉంటాయి. ఆటంకాలను చూసి అదిరిపోబాకండి, ఆటంకాలను చూసి బెదిరిపోబాకండి, ఆటంకాలను చూసి భయపడబాకండి. దేవుడిచ్చే అవకాశాల వైపు చూడండి, అడుగు ముందుకేయండి. ఈ అధ్యాయం అంతా కూడా అపవాది ఏ విధంగా ఆటంకాలు కలిగించాడో చాలా వివరంగా ఈ అధ్యాయంలో రాశాడు. కనుక ఈ అధ్యాయాన్ని ఈరోజు నేను 5 భాగాలుగా విభజించబోతున్నా. ఏంటమ్మా? నాదేముంది? ఆటంకాలు ఎన్ని ఉన్నాయో
అవకాశాలు అంతకంటే ఎక్కువ ఉంటాయి. పెర్కిన్స్ ఏమంటాడంటే, దేవుని పనికి ఆటంకాలు ఎన్ని ఉన్నాయో అవకాశాలు కూడా అన్నే ఉన్నాయన్నాడు. నేనేమన్నానంటే అన్నే కాదు, అంతకంటే ఎక్కువే ఉంటాయి. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే ఈ ఆటంకాలను చూసి అయ్యో దేవుని పనికి ఆటంకాలు వస్తున్నాయి కదా, ఇంకేం చేస్తాంలే మనం అని మనం పని మానేస్తాం అన్నమాట. నో 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 నో, అలా ఎన్నడూ అనుకోవద్దు. ఒకవైపు ఆటంకాలు వస్తూనే ఉంటాయి, దేవుడు అంతకంటే ఎక్కువ అవకాశాలు ఇస్తూనే ఉంటాడు. కనుక ఈ అధ్యాయంలో ఏ ఏ ఆటంకాలు ఎదురైనాయో మనం చూద్దాం. మరి అధ్యాయం చదివిన వాళ్ళకి కొంచెం అర్థమై ఉండొచ్చు. అర్థమైనాయమ్మా? చదవని వాళ్ళకి ఏమర్థం అవుతాయి? చదువు వచ్చి కూడా చదవకపోతే అది నేరం. మళ్ళీ చెప్తా ఆ మాట, ఏంటి? చదవడం వచ్చి కూడా మీరు చదవలేదనుకో, మీరు నిర్లక్ష్యం చేస్తున్నారని అర్థం. దయచేసి నిర్లక్ష్యం చేయబాకండి. చదవడం వచ్చిన ప్రతి ఒక్కరూ చదవడానికి ప్రయత్నం చేయండి. రైట్, మంచిది. ఈ అధ్యాయాన్ని ఒక పేరు పెట్టేశాను నేను. ఆ పేరు ఏంటంటే మందిర నిర్మాణానికి ఆటంకాలు, హిండ్రెన్సెస్ టు ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ద టెంపుల్. మందిర నిర్మాణానికి ఏంటి? ఆటంకాలు. దేవుని మందిర నిర్మాణం జరుగుతూ ఉంటే సైతాను ఊరుకుంటాడా? ఊరుకుంటాడా? కంపల్సరీగా వ్యతిరేకతలు వస్తాయి. ఎంత పెద్ద మందిరం కడుతుంటే సైతాను ఊరుకుంటాడా? కట్టుకోండి అమ్మా, కట్టుకోండి అని చేతులు కట్టుకొని కూర్చుంటాడా? వాడి పని వాడు చేస్తాడు. వాడి పని వాడు ఎలా చేస్తాడు తెలుసా? వాడు డైరెక్ట్గా చేయడండి, కొంతమంది మనుషుల్ని వాడుకుంటాడనమాట. ఈ అధ్యాయాన్ని 5 భాగాలుగా నేను విభజించాను. ఎన్ని భాగాలండి? 5 చిన్న చిన్న భాగాలే, రాసుకోండి. 1, అక్యూజర్స్, విరోధులైన వారు. మొట్టమొదటి పాయింట్ ఏంటి? విరోధులు అయిన వారు. ఎవరు ఈ విరోధులు? 1వ వచనం, 2వ వచనం, 1, 2 వచనాలు. 1, 2 వచనాలు. విరోధులైన వారు. 2, ఆటంకపరిచిన విధానాలు, మెథడ్స్ ఆఫ్ అక్యూజర్స్. ఆటంకపరిచిన విధానాలు అంటే ఎన్ని రకాలుగా ఆటంకపరిచారు, ఎన్ని రకాలు. 2వ వచనం నుండి 5వ వచనం వరకు. 2వ వచనం నుండి ఎక్కడి దాకా? 2a నుండి 5 వరకు. 3వది కంప్లైంట్ లెటర్. కంప్లైంట్ ఇచ్చారు. తెలుగులో ఫిర్యాదు లేఖ. ఒక లెటర్ కూడా రాశారు రాజుగారికి, ఏడో పెద్ద మందిరం కడుతున్నారని. దాని హెడ్డింగ్ ఏంటి? ఫిర్యాదు లేఖ. చదివిన వాళ్ళకి అర్థమైంది. ఒక లెటర్ ఉంది దాంట్లో. ఈరోజు అధ్యాయంలో ఏమున్నది? ఒక ఉత్తరం ఉన్నది. 6వ వచనం నుండి 16వ వచనం వరకు రాజుగారికి ఉత్తరం రాశారు, కంప్లైంట్ లెటర్. 4వది ద కింగ్స్ రిప్లై. రాజుగారు ఉత్తరానికి జవాబు రాయుట. రాజుగారు ఉత్తరానికి ఇచ్చిన జవాబు, ద కింగ్స్ రిప్లై. ద కింగ్స్ రిప్లై 17 నుండి 22 వరకు. 17 నుండి ఎక్కడి దాకా? 22 వరకు. చివరి మాట ఏంటంటే ద వర్క్ వాజ్ స్టాప్డ్. మందిర పని నిలచిపోవుట. మందిరం యొక్క పని ఏమైపోయింది? స్టాప్ అయిపోయింది. ఒకసారి మళ్ళీ చెప్తే జాగ్రత్తగానండి. మొదటి మాట విరోధులైన వారు, ద అక్యూజర్స్, 1వ వచనం మరియు 2వ వచనంలో బి. 2వ మాట మెథడ్స్ ఆఫ్ అక్యూజర్స్, ఆటంకపరిచిన విధానాలు, 2వ వచనం ఏ నుండి 5వ వచనం వరకు. 3వ మాట కంప్లైంట్ లెటర్. ఏంటి కంప్లైంట్ లెటర్ అంటే? ఫిర్యాదు లేఖ, 6 నుంచి 16 వరకు. 4వది ద కింగ్స్ రిప్లై, రాజు యొక్క తిరుగు జవాబు. ఉత్తరం రాస్తే ఉత్తరానికి జవాబు రాశాడనమాట. 17వ వచనం నుండి 22వ వచనం వరకు. 5వదిగా రిజల్ట్, ఫలితం ఏంటంటే మందిరం పని ఏమైపోయింది? ఆగిపోయింది. రైట్, ఒక్కొక్క దాన్ని మనం వరుసగా చూద్దాం. మొదటి మాట ఏంటి? అందరు చెప్పండి. నేను అడిగినప్పుడు అందరు నా వైపు చూడాలి. బైబిల్ చదివినప్పుడే బైబిల్ వైపు చూడాలి. మొన్న నా ఫేస్బుక్కి ఒక వార్త, వాట్సాప్కి ఒక మెసేజ్ వచ్చింది. మందిరంలో పాటలు పాడేటప్పుడు పాటల పుస్తకం వైపు చూడాలంట. బైబిల్ చదువుతున్నప్పుడు బైబిల్ వైపే చూడాలి. వాక్యం చెబుతున్నప్పుడు పాస్టర్ గారి వైపు చూడాలి. ఈ 3 పనులు చేయకపోతే చర్చిలో మనం ఉన్నా లేనట్టే అని రాశారు. చర్చిలో మనం ఉన్నా లేనట్టే. అందుకే అందరు జాగ్రత్తగా వినండి. మొదటి మాట ఏంటి? విరోధులైన వారు. ఎవరు వీళ్ళు?
విరోధులైన వారు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం ఏం చెప్తుందో తెలుసా? మన విరోధి ఒక్కడే, ఎవరు? సాతానే, అంతే. ఏ మనిషి మన విరోధి కాదు. నిన్ను విమర్శించేవాళ్ళు నీ విరోధులు అనుకుంటున్నావేమో, కాదు కాదు. నీకు అన్యాయం చేసిన వాళ్ళు నీకు విరోధులు అనుకుంటున్నారేమో, కాదు కాదు. మన అసలైన విరోధి, సిసలైన విరోధి దుష్టుడైన సాతాను. రైట్. సాతాను కొంతమంది వ్యక్తుల్ని ప్రేరేపించాడండి దేవుని మందిరం పని జరుగుతూ ఉంటే. వాళ్ళు ఎవరో, వాళ్ళ కథ ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. చూడండి, మొదటి వచనం చదువుతున్నాం. 1వ వచనం మరియు 2వ వచనంలో 2వ భాగంలో ఉన్నాయి. అంతటా యూదా వంశస్థులకు బెన్యామీనీయులకు, వీళ్ళిద్దరు ఎవరంటే దేవుని బిడ్డలు అన్నమాట. ఎవరెవరు? విరోధులైన వారు. అండర్లైన్ చేయండి, ఇలా పెన్నుతో సర్కిల్ గీసుకోండి. ఎవరిళ్ళు? చెర నివారణ అయిన వారు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా ఆలయం కడుతున్న సంగతి విని, ఆ విరోధులు బాబు మందిరం కడుతున్నారా? కడుతున్నారు కదా. ఆ వార్త విని జెరుబ్బాబెలు వద్దకు పెద్దలలో ప్రధాన యుద్ధకు వచ్చి, మీరు ఆశ్రయించినట్టు మేమును మీ దేవుని ఆశ్రయించు వారమే. ఇచ్చటికి మమ్మల్ని రప్పించిన అషూరు రాజైన, ఇది అండర్లైన్ చేసుకోండి, ఇచ్చటికి మమ్మును రప్పించిన, వీళ్ళెవరో చెప్తున్నాడు. అషూరు రాజైన ఏసర్హద్దోను యొక్క కాలం మొదలుకొని మేము కూడా యెహోవాకు బలులు అర్పించేవాళ్ళమే, మేము మీతో కూడా కలిసి కడతాం అంటున్నారు. జాగ్రత్తగానండి. ఎవరు వీళ్ళు? ఎవరు వీళ్ళంట? అషూరు రాజైన, ఉందా బైబిల్లో? 2వ వచనం చూడండి, జాగ్రత్త. ఎవరు వీళ్ళు? అషూరు రాజైన ఏసర్హద్దోను మమ్మల్ని ఎక్కడికి రప్పించాడు. జాగ్రత్తగా వినండి అమ్మ, అందరు నా వైపు చూడాలి. చోరీ చెప్పబోతున్నాయి. యూదా దేశం 70 సంవత్సరాలు ఖాళీగా ఉంది, తెలుసా మీకు? ఎన్ని సంవత్సరాలు? మరి జనం అందరూ ఏడకపోయారు? బబులోనుకు బానిసలుగా వెళ్ళారు. ఆ టైంలో ఏం జరిగిందంటే, ఈ 70 ఏళ్ళు ఖాళీగా ఉన్న ఈ భూమి మీద అషూరు దేశాన్ని పరిపాలించే రాజు ఉన్నాడు. వాడి పేరు ఏసర్హద్దోను. ఎగ్జామ్లో అడుగుతా మిమ్మల్ని, అందుకే గుర్తుపెట్టుకోండి ఇలాంటి. వాడేం చేశాడంటే, ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు జయించి ఆయా దేశాల్లో ఉన్న ప్రజలను తీసుకొచ్చి ఈ దేశం ఖాళీగా ఉందని ఇక్కడ పెట్టాడు అనమాట. అంటే వీళ్ళు యూదా దేశంలో నివసిస్తున్నారు కానీ యూదులు మాత్రం కారు. ఈ కథ అంతా ఎక్కడుందంటే, రెఫరెన్స్ రాసుకోండి, తీసి చూడండి. 2వ రాజుల గ్రంథం 17వ అధ్యాయము. 2వ రాజుల గ్రంథం 17వ అధ్యాయము. అందరు తీసి చూస్తే మీకు అర్థమవుతుంది. 24వ వచనం నేను చదువుతున్నా చూడండి. అషూరు రాజు, ఈయన పేరు లేక, బబులోను, కోత, అవ్వ, అమాతు, సెపర్వయిమును తన దేశముల్లో నుండి జనులను రప్పించి ఇశ్రాయేలు వారికి మారుగా షోమ్రోను పట్టణములో ఉంచెను. కనుక వారు షోమ్రోను దేశం స్వతంత్రించుకొని దాని పట్టణములలో కాపురము ఉండిరి. అర్థమైందా మీకు? ఇప్పుడు క్రీస్తుపూర్వం 722వ సంవత్సరంలో అషూరు రాజు అయినటువంటి సన్హెరీబు లాంటి వాళ్ళు, అషూరు రాజులు ప్రపంచమంతా జయించారు, ఇశ్రాయేల్ దేశాన్ని కూడా జయించారు. జయించి ఏం చేశారు? వీళ్ళందరినీ చెరలోకి తీసుకెళ్ళి వేరే వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. దేశమేమో యూదా దేశం, నివసించే ప్రజలు యూదులు కాదండి, మరి ఎవరు? అన్యులు. మరి అన్యులు ఎవరిని పూజిస్తారు? వాళ్ళ దేవతలను వాళ్ళు పూజిస్తారు. వాళ్ళకి యెహోవా దేవుడు ఎవరో తెలియదు. అయితే ఈ బబులోను రాజైన నెబుకద్నెజర్ కానీ, అషూరు రాజైన ఏసర్హద్దోను కానీ, వీళ్ళు ఈ దేశాలను జయించి వీళ్ళందరినీ తీసుకొని వెళ్ళారు. వెళ్ళేటప్పుడు కొంతమందిని ఉంచారు. వాళ్ళని ఏమంటారంటే శేషము అంటారు. ఏమంటారు? ఎవరిని ఉంచారనుకున్నా? ముసలోళ్ళని, కుంటోళ్ళని, గుడ్డోళ్ళని, ఎందుకు పనికిరాలని ఇక్కడ ఉంచారన్నమాట. ఇప్పుడు ఒకసారి చూడండి, ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు? కొంతమంది యూదులు ఉన్నారు, కొంతమంది అన్యులు ఉన్నారు. అర్థమైందా మీకు? కొంతమంది యూదులు, అన్యులు. తర్వాత కాలక్రమేణా ఈ 70 ఏళ్లలో ఏం జరిగిందంటే, యూదుల్లో ఉన్న అందమైన అమ్మాయిల్ని అన్యులు పెళ్లి చేసుకున్నారు, అన్యుల్లో ఉన్న అందమైన అమ్మాయిల్ని యూదులు పెళ్లి చేసుకున్నారు. వాళ్ళకు పుట్టిన పిల్లలు మిశ్రమ జనాంగం, వాళ్ళనే సమరయులు అంటారు. అర్థమైందా మీకు? ఇప్పుడు కొత్త నిబంధన తెరవగానే వస్తారండి ఎవరిళ్ళు? సమరయులు. మొట్టమొదటిసారి నేను బైబిల్ చదివినప్పుడు కొత్త నిబంధన చదవగానే సమరయులను ఉంది, వీళ్ళు ఎవరు రా బాబు అనుకున్నాను నేను.
ఎందుకంటే పాత నిబంధనలు ఎక్కడా ఉండరు వాళ్ళు. ఎవరో సమరయులు. బైబిల్ తెరవగానే కొత్త నిబంధనలు కనపడతారు వాళ్ళు. వీళ్ళు ఎవరంటే వాళ్ళే. అంటే యూదులు అన్యుల్ని వివాహం చేసుకోవడం వల్ల పుట్టినటువంటి వారిని ఏమని పిలిచారు? సమరయులు అన్నారు. ఇప్పుడు దేవాలయాన్ని కడతా ఉంటే వ్యతిరేకించింది ఎవరనుకున్నా వీళ్ళే. ఎవరు వీళ్ళు? సమరయులు. అంటే సగమేమో అన్యులు, సగమేమో యూదులు. మీ దేవుడు ఎవరయ్యా అంటే, ఇదిగో ఇది దేవుడే, ఆయన కూడా దేవుడే అంటారు. లేదు యేసు ఒక్కడే దేవుడు, అలా కాదు కాదు కాదు, యేసు దేవుడే, ఇదిగో మేము పూజించే దేవత కూడా దేవుడే అంటారు. ఎందుకని? వాళ్ళు మిశ్రమ జనాంగం, వాళ్ళు ఆ విధంగా పెంచబడ్డారు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అది. వీళ్ళు ఏం చేశారంటే దేవాలయ నిర్మాణాన్ని వ్యతిరేకించారు. అర్థమైందా ఇప్పుడు మీకు? విరోధులు ఎవరు? ఆన్సర్ చెప్పండి. సమరయులు. అర్థమైందా? విరోధులు ఎవరు? సమరయులు అంటే ఎవరు? మిశ్రిత జనాంగము, యూదులకు అన్యులకు పుట్టినటువంటి సంతానం అన్నమాట. వాళ్ళు శత్రువులుగా తయారయ్యారు. మరి 70 ఏళ్ల తర్వాత జెరుబ్బాబెలు, యెహోషువ వచ్చి మందిరం పని మొదలు పెడతా ఉంటే వాళ్ళు ఆటంకపరచడం మొదలుపెట్టారనమాట. పని మొదలైంది, ఆటంకాలు కూడా మొదలయ్యాయి. రైట్, రెండో పాయింట్లోకి వచ్చేద్దాం మనం. రెండోది ఏంటి? ఆటంకపరిచిన విధానాలు, మెథడ్స్ ఆఫ్ అక్యూజేషన్. ఏ విధంగా వాళ్ళు ఆటంకపరిచారు? ప్రియారా మీకు సంగతి చెప్తా. ఈ విరోధులైన వారు ఎలాంటి వాళ్ళు తెలుసా? సగం లోకం, సగం దేవుడు. మనం అలా ఉండొచ్చా? నువ్వు ఉంటే పూర్తిగా దేవుడిలో ఉండు, లేకపోతే పూర్తిగా లోకంలో ఉండు. సగమేమో లోకంలో ఉంటారు, సగమేమో దేవునిలో ఉంటారు. దేవుని బిడ్డలారా, అలా మనం ఎన్నటికీ ఉండకూడదు. నువ్వు ఉంటే దేవునిలో ఉండు, మారు మనసు పొందు, బాప్తీసం తీసుకో, దేవుని బిడ్డగా మారు. అంతేగాని ఆదివారం ఏమో చర్చిలో ఆరాధన, సోమవారం నుంచి టీవీ ముందు కళ్ళు తెరిచి చూస్తా. ఏంటండి అది? దీన్ని వేషధారణ అంటాడు బైబిల్లో దేవుడు. ఏమంటాడు? ఆదివారం భక్తి వేషం వేసుకుంటున్నాం మనం, అంతే. మరి సోమవారం నుంచి శనివారం వరకు నీ జీవితం ఎలా ఉన్నదో పరిశీలించుకో. 2 పడవల మీద కాలు పెట్టొద్దు. ఉంటే యేసయ్యను నమ్ముకుంటే, లేదంటే నువ్వు ఎలా ఉన్నావో అలాగే ఉండు. అంతేగాని కొద్దిసేపు అది, కొద్దిసేపు ఇది, కొద్దిసేపు పాపము, కొద్దిసేపు దేవుడు, కొద్దిసేపు యేసయ్య పాటలు, బయటకు వెళ్తే సినిమా పాటలు. అసలు మీ సెల్ ఫోన్లో ఏం పాటలు ఉన్నాయి? అన్నీ దేవుడి పాటలే ఉన్నాయా? అక్కడక్కడ సినిమా పాటలు ఉన్నాయి. ఎలా ఉన్నాయి? మనం పరీక్ష చేసుకోవాలి. నువ్వేం వింటున్నావు, ఏం చూస్తున్నావు? సగం లోకం, సగం దేవుడిలాగా ఉండకూడదు. ఉంటే మనం పూర్తిగా దేవుడిలో ఉండాలి. యేసు ప్రభు అన్నాడు, నువ్వు వెచ్చగానైనా ఉండు, చల్లగానైనా ఉండు, నులివెచ్చగా మాత్రం ఉండొద్దు. ఉంటే దేవుడు అన్నాడు, నా నోట నుండి నిన్ను ఉమ్మివేస్తాను అన్నాడు. మనం ఎలా ఉండాలంటే, ఉంటే ప్రభువులోనే ఉండాలి, లేకపోతే లోకంలో ఉండాలి. డ్యూయల్ నేచర్ ఉండకూడదండి. ఎలా ఉందో నీ జీవితం పరిశీలించుకో. రెండవది మెథడ్స్ ఆఫ్ అక్యూజేషన్. వారు ఆటంకపరిచిన విధానాలు. ఎలా ఆటంకపరిచారు? జాగ్రత్తగా వినండి. సాతాను, నా వైపు చూడండి అందరూ, సాతాను దేవుని బిడ్డల్ని అటాక్ చేసే విధానాలు 2. ఒకటి, పాములాగా వచ్చి మోసం చేస్తాడు, మంచి మంచి మాటలు చెప్పి. అలా ఎవరిని చేశాడు? అవ్వని చేశాడు కదా. ఆదామును కాదు, ఎవరిని? అవ్వమ్మ దగ్గరకు వచ్చి ఇది నిజమా అనుకొని ఫ్రెండ్షిప్గా, ఫ్రెండ్లీగా చేసి చివరికి ఆమెను దేవుని నుంచి దూరం చేశాడు. ఒకవేళ పాములాగా వచ్చి నీకు మోసపు మాటలు చెప్పి నిన్ను మోసం చేస్తాడు. ఒకవేళ నువ్వు పడిపోలేదనుకో పాపంలో, ఈసారి ఎట్లా వస్తాడో తెలుసా? గర్జించు సింహంలాగా వస్తాడు. ఈ విరోధులు అలాగే చేశారు. మొట్టమొదటి వీళ్ళు ఎలా వచ్చారంటే, మేమెవరమో కాదండి, మీలాంటి భక్తులమే, మీలాంటి ఫ్రెండ్స్మే అని వాళ్ళల్లో కలిసిపోయి పనిని పాడు చేద్దామని ప్రయత్నం చేశారు. వీళ్ళు ఒప్పుకోకపోయేసరికి రెండో మెథడ్ అనుకున్నారు. రెండో విధానం ఏంటో తెలుసా? గర్జించు సింహంలాగా అటాక్ చేశారు, దాడి చేశారు. కనుక 2 విధానాలు ఉన్నాయి ఇక్కడ. ఎన్ని విధానాలు? 2. మొట్టమొదటిది ఏంటంటే రాజీ పడుట. రాసుకోండి, కాంప్రమైజ్. కాంప్రమైజ్.
చూడండి 2వ వచనంలో ఎంత చక్కటి మాటలు, తీయటి మాటలు చెప్తున్నారు. తీయటి మాటలు చెప్తారు కొంతమంది, అంతే తీయటి మాటలు. మేము కూడా క్రైస్తవులమే అంటారు. మేము కూడా దేవుని బిడ్డలమేనమ్మా, మేము కూడా దేవుని బిడ్డలమే అని మన దగ్గరకు వచ్చి మనల్ని మోసం చేస్తారు. చూడండి ఎలా మోసం చేస్తున్నారు. ఇక్కడ చదువుతున్నా నేను 2వ వచనం. ఏమంటున్నారు వీళ్ళు? జెరుబ్బాబెలు వద్దకు పెద్దలలో ప్రధానుల యొద్దకు వచ్చి, మీరు ఆశ్రయించున్నట్లు మేము కూడా మీ దేవుని ఆశ్రయించేవాం. మేము కూడా యేసయ్య బిడ్డలమేనండి, మేము కూడా యెహోవా దేవుని భక్తులమేనండి అంటున్నారు వీళ్ళు. ఇంకేమంటున్నారు? ఇచ్చటికి మమ్మల్ని రప్పించిన అష్షూరు రాజైన ఏసర్హద్దోని యొక్క కాలం మొదలుకొని అప్పటి నుంచి మేము కూడా యెహోవాకు బలులు అర్పిస్తూనే ఉన్నాం. ఇప్పుడు రిక్వెస్ట్ ఏంటంటే, మేము కూడా మీతో కలిసి ఒక చెయ్యి వేస్తాము, ఈ మందిరాన్ని మేము కూడా కడతాము. అట్లా అంటే మనమైతేనా, రండి 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 రండి, మేము అసలే డబ్బులు లేవు మాకు, మీరు కూడా ఒక చెయ్యి వేయండి అంటాం అన్నమాట. నో, చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా తెలివిగా. ఎందుకని? పాములాగా వాడు మోసపు మాటలు, వాళ్ళు చూడండి ఎంత తీయటి మాటలు చెప్తున్నారు. మేము కూడా దేవుని ఆశ్రయించే వాళ్ళమేనయ్యా, మేము కూడా భక్తులమే, మేము అబ్బో ఈ 70 ఏళ్ల నుంచి మేము కూడా యెహోవా దేవునికి ఏం చేస్తున్నాం? బలి అర్పిస్తున్నాం. విషయం ఏంటో తెలుసా? ఒకవైపు యెహోవా దేవునికి బలి అర్పిస్తూనే మరొక వైపు విగ్రహాలకు కూడా బలి అర్పిస్తున్నారు. అర్థమైందా మీకు? అమ్మా పద్మమ్మ ఇంటున్నావా? నిజమే, వీళ్ళు చెప్పింది సగమే నిజం, కానీ పూర్తి నిజం మాత్రం కాదు. మేము దేవుని ఆశ్రయిస్తున్నాం, కష్టాలు వచ్చిన మేము కూడా యేసయ్య యేసయ్య అనుకుంటాం. కష్టాలు పోయిన తర్వాత వాళ్ళు పూజించే దేవత నామాన్ని స్మరిస్తారు. కష్టాలు వచ్చినప్పుడు ఆ దేవత యెహోవా దేవుని దగ్గరకు వచ్చి బలిపీఠం కూడా గొర్రెను బలిస్తారు, అది నిజమే. మరి మిగతా రోజుల్లో మిగతా పనులు కూడా చేస్తాం. కొంతమంది అంటారు మేము క్రిస్మస్ పండుగ చేస్తాం, దీపావళి కూడా చేస్తాం. కరెక్టేనా ఇది? చెప్పండి. జాగ్రత్తగా ఉండాలి. మేము అది చేసుకుంటాం, మేము మీ పండుగ కూడా సంగ్రహిస్తాం, ఆ పండుగ కూడా. వీళ్ళు చూడండి ఎంత తెలివిగా మాట్లాడుతున్నారు. మేము కూడా మీ దేవుణ్ణి ఆశ్రయించే వాళ్ళమే. కానీ వాళ్ళ అసలు కథ ఏంటో రెఫరెన్స్ చెప్తా చూడండి. వాళ్ళ అసలు రంగు ఎక్కడుందో చూద్దాం బైబిల్లో. వీళ్ళు పైకి ఈ మాట చెప్తున్నారు కానీ నిజానికి వీళ్ళ మనస్సు యెహోవా దేవుని మీద లేదండి. వీళ్ళ స్వభావం ఏంటో చూద్దాం ఒకసారి మనం. వీళ్ళు దేవుని ఆశ్రయిస్తున్నారు కానీ వాళ్ళ వెనకున్నటువంటి మనసు ఏంటంటే దేవుని పనిని పాడు చేయడమే వాళ్ళ మనసు. పైకేమో అలాగే ఉన్నారు కానీ వాళ్ళు దేవుని యొక్క పనిని పాడు చేసే స్వభావం వాళ్ళల్లో ఉన్నది. ఒకసారి మళ్ళీ రండి రాజుల 2వ గ్రంథం 17వ అధ్యాయంలోకి. అక్కడే కదా దేవుడు వాళ్ళని తీసుకొని వచ్చింది. రాజుల 2వ గ్రంథం 17వ అధ్యాయం. ముప్పై 33:41 బైబిల్ చూస్తున్నారా? 33వ వచనం మరియు 41. 33 చదువుతున్నా చూడండి. 17:33. ఈ ప్రకారముగా వారు యెహోవా యందు భయభక్తులు గలవారై ఉండి తాము ఏ జనుల్లో నుండి పట్టబడిరో ఆయా జనుల మర్యాద చొప్పున తమ దేవతలను పూజించుచు ఉండేది. చాలా వెరైటీగా ఉంది కదా. ఆయన ఏమో యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నారంట, మరి కింద ఏమంటున్నాడు? ఆశ్చర్యంగా లేదా? ఇదేం భక్తి? తర్వాత 44వ వచనం. 4 చూడండి. 41 చదవండి. ఆ ప్రజలు అలాగున యెహోవా యందు భయభక్తులు గలవారైనను తాము పెట్టుకున్న విగ్రహములను పూజించుచు వచ్చిరి. ఇప్పుడు చెప్పండి వీళ్ళు అనే మాట నిజమా అబద్ధమా? పైకి ఏమంటున్నారు? మేము కూడా యెహోవా దేవుని ఆశ్రయించే వాళ్ళమే, మేము కూడా ఆ దేవునికి బలులు అర్పించేవాడు. మరి ఇదేంటి? ఈ సంగతి వాళ్ళకి అర్థమైంది. జెరుబ్బాబెలు ఈ వచ్చినోళ్ళు సరైన వాళ్ళు కాదు, జెన్యూన్ క్యాండిడేట్స్ కాదు వీళ్ళు నిజమైనటువంటి వాళ్ళు కాదు.
వీళ్ళు దొంగ అపోస్తలుల వలె మన ప్రేమ విందులలో చేరారు అంటాడు యోధా అనేటువంటి భక్తుడు. అబద్ధ బోధకులంట ప్రేమ విందులో చేరతారంట. మేము కూడా మీ దేవుని బిడ్డలమేనండి, చివరికి మనల్ని చెడగొడతారన్నమాట వాళ్ళు. అప్పుడు వాళ్ళు ఒక రిక్వెస్ట్ పెట్టారు. ఏమిటా రిక్వెస్ట్? మేము కూడా కడతాము. అది వాళ్ళ రిక్వెస్ట్. ఏంటి? మేము కూడా కడతాం. అయితే జెరుబ్బాబెలు ఏమన్నాడో చూడండి. రిజెక్ట్, రిక్వెస్ట్, రిజెక్ట్. జెరుబ్బాబెలు అన్న మాటలు మనం చదువుదాం. ఎజ్రా గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనం. అందుకంటే ఎందుకు? మేము కూడా కడతాం అన్నందుకు. జెరుబ్బాబెలు, యోషువ, ఇశ్రాయేలు పెద్దల్లో తక్కిన ప్రధానులు, మీరు మాతో కలిసి మా దేవుని మందిరం కట్టుటకు నిమిత్తము లేదు, మేమే కూడుకొని పారసీక దేశపు రాజైన కోరెషు మాకిచ్చిన ఆజ్ఞ ప్రకారం ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు మందిరము కట్టుదమని వారితో చెప్పారు. తగేసి చెప్పారు అంతే. నో, మీరెవరయ్యా మాతో కట్టడానికి? మా దేవుని మందిరాన్ని మేమే కట్టుకుంటాం. ఎందుకన్నారు జెరుబ్బాబెలు? ఏం కట్టనిస్తే ఏమైద్దో చెప్తా జాగ్రత్తగానండి. ఎందుకు వద్దు అంటే 2 కారణాలు ఉన్నాయి. వీరు కలిసి పని చేస్తే పని ఆలస్యం అవుతుంది. పని ఏమైద్ది? ఎందుకు అయిద్ది? ఇంత డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి మనకి? స్లాబ్ వేద్దామా? స్లాబ్ ఎందుకులే, రేకులు వేసుకుందాంలే. అబ్బో, రేకులు కూడా డబ్బులు తక్కువే, తాటేకేసుకుందాంలే. అంటే పనిని ఏం చేస్తారు? వాళ్ళు నీరసింప చేస్తారు. పని ఆలస్యం అవుతుంది. మిగతా వాళ్ళని నిరాశపరుస్తారు. ఇంత డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి మనకి? ఆయన ఇంత పెద్ద మందిరం అవసరమా మనకి అని ఇట్లా మనుషుల్ని ఏం చేస్తారు? నిరాశపరుస్తారు. అందుకు వద్దన్నారు. 2వ కారణం, ఈ మందిరం పూర్తయ్యేసరికి ఒక 20 ఏళ్ళు పట్టిద్దో 15 ఏళ్ళు పట్టిద్దో మనకు తెలియదు. చాలా పెద్ద మందిరం కడుతున్నారు కదా వాళ్ళు. ఈలోపు వాళ్ళతో పెళ్లి సంబంధాలు పెట్టుకునే అవకాశాలు వస్తాయి. మరి మీరు మేము కలిసి కట్టుకున్నాం, బావబామర్దులం, మనం అంతా ఒకటే, రండి మీ పిల్లని మాకు ఇవ్వండి, మా పిల్లాడికి మీ పిల్లని మేము చేసుకుంటాం అంటే వీళ్ళతో సంబంధం చేసుకుంటే ఏమైంది? ఒకరితో ఒకరు వివాహ సంబంధాలు ఏర్పాటు చేసుకుంటారు. తద్వారా అన్యజనుల్లో కలిసిపోయే ప్రమాదం ఉండదు. దేవుని బిడ్డలారా, బైబిల్ చాలా స్పష్టంగా బోధిస్తూ ఉంది. నిర్గమాకాండము 34వ అధ్యాయం 12వ వచనం చదువుదాం. నిర్గమాకాండము 34వ అధ్యాయం 12వ వచనం నేను చదువుతున్నా, చూడండి. అందరు తీసి చూడాలి. దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి చాలా స్పష్టంగా ఈ ఆజ్ఞ ఇచ్చాడు. 34వ అధ్యాయము 12వ వచనం ఏమన్నాడు? 34:12లో, నీవెక్కడికి వెళ్ళుచున్నావో ఆ దేశపు నివాసులతో నిబంధన చేసుకోకుండా జాగ్రత్త పడు. ఎందుకు? ఒకవేళ అది నీకు ఏం కావచ్చు? ఉరి కావచ్చు. జాగ్రత్త. యవనస్తులారా, వింటున్నారా? మీరెక్కడికి వెళ్ళినా అన్యజనులతో సహవాసం చేయకూడదు. చేస్తే ఏంటి? అది నీకేమైంది? ఉరి. అమ్మా, మీ కొడుకులు పెళ్ళిడికి వచ్చారా? జాగ్రత్త. అన్య స్త్రీలతో వివాహ సంబంధాలు ఏర్పాటు చేయకూడదు. ఒక సంబంధం వచ్చింది, ఆ అమ్మాయి మంచి విశ్వాసం అండి, మంచి విశ్వాసం, కట్నం రూపాయి కూడా ఇవ్వమంటున్నారు. ఇంకో సంబంధం వచ్చింది, 10 లక్షలు ఇస్తామంటున్నారు. ఎన్ని లక్షలు? మరి ఏం చేద్దాం ఇప్పుడు? ఆ 10 లక్షలు వదులుకొని నువ్వు దేవుని బిడ్డని నీ కోడలుగా చేసుకోవాలి. ఎందుకని? దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. ఒక విశ్వాసి ఒక అవిశ్వాసితో పాలు పొందకూడదు. విశ్వాసికి అవిశ్వాసికి జోడెక్కడది, పాలెక్కడదని పౌలు ప్రశ్నించాడు. దేవుని బిడ్డలారా, మీ పిల్లలకు పెళ్లి సంబంధాలు చూసేటప్పుడు, యవనస్తులారా, మీరు వివాహం చేసుకునేటప్పుడు దేవుని బిడ్డలనే వివాహం చేసుకోవాలి. కొంతమంది అంటారు, పెళ్లి చేసుకుని వాళ్ళని మార్చుకోవచ్చు కదా అంటారు. వినండి, పెళ్ళి ఆత్మల సంపాదన కొరకు కాదు. పెళ్ళి ఏ సంపాదన కొరకు కాదు? ఆత్మల సంపాదన కొరకు కాదు. కనుక దేవుని బిడ్డలమైన మనం ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరినో మార్చడానికి కాదు మనం పెళ్లి చేసుకునేది. పెళ్ళి ఎందుకంటే కాపురం చేయడానికి, అంతేగాని ఆత్మల సంపాదన కోసం మాత్రం కాదు. చాలామంది పెళ్ళిని ఆర్థిక సంపాదనగా ఎంచి కట్నాల వరవడిలో పడి అన్యజనుల్ని పెళ్లి చేసుకుంటున్నారు. మీ అబ్బాయిని చేసుకున్న తర్వాత మీ చర్చికే వచ్చిద్దిలే మమ్మాయి అంటారు. ఇప్పటి వరకు వెళ్ళలేదు కానీ ఇక నుంచి మీ దగ్గరికే వచ్చిద్దాను. జాగ్రత్త, అలాంటివి నమ్మొద్దు. నిజంగా మారిన వాళ్ళనే
మారు మనసు పొందిన వాళ్ళనే వివాహం మనం చేసుకోవాలి. నెక్స్ట్ బి, మొట్టమొదటి ఏంటి వాళ్ళు పాలైన విధానం ఏంటి? రాజీ పడే విధానం. మరి సైతాను గెలిచాడా ఓడిపోయాడా? చెప్పాలి. మరి ఓడిపోయాడుగా, ఈసారి ఎట్లా వస్తాడు? గర్జించు సింహంలాగా వస్తాడు. చూడండి ఎలా గర్జించారు ఇప్పుడు. బి, ద ట్రబుల్ దెమ్, ఇబ్బంది కలిగించారు. ఏం చేశారమ్మా? ఇబ్బంది కలిగించి. చూడండి ఎజ్రా గ్రంథం 4 నుంచి 6 వచనాల్లో ఇబ్బంది కలిగించారు. బైబిల్ చదువుతున్నా చూడండి. దేశపు జనులు యోధా వంశస్థులకు ఇబ్బంది కలుగజేస్తున్నారు. అండర్లైన్ చేయండి. ఏం కలిగించారు? ఇబ్బంది. 3 విధాలుగా. 1, బాధపరిచారు. 4లో కనపడిందా మీకు? ఏం చేశారు? బాధపరిచారు. 5వ వచనంలో లంచాలు ఇచ్చారు. 5వ వచనం లాస్ట్ లైన్ ఏమిచ్చారు? మంత్రులకు లంచాలు ఇచ్చారు. 6వ వచనం లాస్ట్ లైన్ కంప్లైంట్ లెటర్లు రాశారు, ఉత్తరాలు రాశారు. చూసారా? ఇదే గర్జున సింహం లాగా దాడి. చెప్పండి. వరుసగా 3 పనులు చేశారు. 1, బాధపరిచారు. మందిరం కట్టే వాళ్ళని ఏం చేశారంట? బాధపరిచారు. కొట్టారేమో, అటాక్ చేశారేమో మనకు తెలియదు. 2, మంత్రి గారికి లంచం ఇచ్చారు. మంత్రులకి ఈ పని ఆపాలయ్యా, అవసరమైతే మీకు 1,00,000 రూపాయల లంచం మేము కడతామని పని ఆపడానికి ప్రయత్నం చేశారు. కొంతమంది లంచం తీసుకొని ఈ కట్టేటువంటి వాళ్ళని హింసించారు. 3వ పని ఏంటంటే అహశ్వరేష లాంటి రాజులకు కంప్లైంట్ లెటర్లు కూడా రాశారు. చెప్పండి. 3 విధానాలు సింహం చేసిన పనులు. బాధపరిచారు, లంచాలు ఇచ్చారు, లెటర్లు కూడా రాశారు. అన్ని విధాలుగా ఇశ్రాయేలు ప్రజలను, యూదులను హింసించాడండి సైతాను, ఈ మనుషుల్ని ప్రేరేపించి. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. సైతాను మొట్టమొదట మోసం చేస్తానికి వస్తాడు. నువ్వు మోసపోలేదనుకో నీ మీద అటాక్ కూడా చేస్తాడు. ఏం చేయాలి మరి ఇప్పుడు? 1 పేతురు 5వ అధ్యాయం 8వ వచనం చదవండి. 1 పేతురు 5వ అధ్యాయం 8వ వచనం తీసిన వాళ్ళు చదవండి. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది అదుగో ఎలా ఉన్నాడంట? గర్జించు సింహము వలె ఎవరిని మింగుదునా అని వెతుకుచు. కాబట్టి ఏం చేయాలి? మనం చాలా జ్ఞానముతో ఉండాలి, మెలకువగా ఉండాలి, ప్రార్థన చేసుకోవాలి. అయ్యో వాళ్ళు బాధపడుతున్నారు కదా, ఈ బాధలన్నీ నాకెందుకని మందిరం పని ఆపేయకూడదు. అదిగో వాళ్ళు లంచాలు ఇచ్చి పని జరగొడుతున్నారు కదా, మంత్రి గారే ఆపమంటున్నారు కదా అని భయపడకూడదు. అరే మన మీద కంప్లైంట్ ఉత్తరం రాశారు కదా అని అంటారు. ఉత్తరాలకు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకని? వీళ్ళకి అధికారం ఉన్నది. ఎవరిచ్చారు పర్మిషన్? కోరేష్ రాజు పర్మిషన్తో ఈ పని మేము కడుతున్నాం అని చెప్పారు. ఎవరి పర్మిషన్తో? కోరేష్ రాజు పర్మిషన్. నెక్స్ట్ తర్వాత పాయింట్లోకి వద్దాం. ఇప్పుడు 2 విషయాలు చెప్పేశానండి నేను. ఒకటేంటి? విరోధులైన వారెవరో చూసాం. 2వది ఏంటి? ఆటంకపరిచిన విధానాలు. 1 పాములాగా మోసం చేద్దాం అనుకున్నారు. 2వది గర్జున సింహంలాగా దాడి చేశారు. ఇక 3వ మాట రాసుకోండి. 3వ పాయింట్ ఏంటంటే కంప్లైంట్ లెటర్. ఉత్తరాలు రాశారని చెప్పారు కదా, రచయిత ఒక ఉత్తరం గురించి రాశాడు. అర్థహశస్త కాలంలో ఒక లెటర్ రాశారు విరోధులైన వారు. ఆ మంత్రి పేరేంటంటే రెహూము. చూడండి బైబిల్లో రెఫరెన్స్ రాసుకున్నారా? కంప్లైంట్ లెటర్ 6వ వచనం నుండి ఎక్కడ దాకా? 16వ వచనం వరకు. 6 to 16, సారీ 7 to 16. ఇది 7 వేసుకోండి. లెటర్ రాసిన వాడి పేరేంటంటే మంత్రి. 8వ వచనం చూడండి. 8వ వచనం. మరియు మంత్రియగు ఏం పేరు? ఇతని పేరు రెహూము. బహుశా ఈ మంత్రికి లంచం అందినట్టుంది, లేదా వీడికేం పని? వాళ్ళు మందిరం కట్టుకుంటుంటే ఈ మంత్రి ఒక 2-3 లక్షల రూపాయలు లంచం తీసుకొని ఒక కంప్లైంట్ లెటర్ రాశాడు. అప్పుడు పారసీక దేశాన్ని పరిపాలించే రాజు పేరేంటంటే అర్థహశస్త. చెప్పండి అందరూ ఏం పేరు? కళ్ళు మూసుకున్న వాళ్ళు కూడా చెప్పండి. మీ పక్కన ఎవరైనా కళ్ళు మూసుకున్నారో చూడండి, అటు ఇటు చూడండి. అర్థహశస్త. రాజు అయిన అర్థహశస్తకి ఒక కంప్లైంట్ లెటర్ రాశారు. ఆ లెటర్లో ఏమున్నాయో మనం ఇప్పుడు వరుసగా చూద్దాం. 12వ వచనం. తమ సన్నిధి నుండి మా యొద్దకు వచ్చిన యూదులు యెరూషలేమునకు వచ్చి తిరుగుబాటు చేసిన ఆ చెడు పట్టణాన్ని కట్టుచున్నారు.
రాజుగారు, యూదులు ఇక్కడికి వచ్చి ఏం కడుతున్నారంట? పట్టణాన్ని కడుతున్నారు. పట్టణానికి 2 పేర్లు పెట్టారు. ఒకటి తిరుగుబాటు చేసిన పట్టణం, రెండోది చెడిపోయిన పట్టణం. కడితే ఏమైద్దో కూడా చెప్తున్నారు చూడండి. 13వ వచనం. కావున రాజు అయిన తమకు తెలియవలసినది ఏమనగా, ఈ పట్టణాన్ని కట్టి దాని ప్రాకారం కనుక నిలబెడితే ఏమేం కట్టరు? శిస్తు కానీ సుంకము కానీ పన్ను కానీ ఇయ్యరు. కాబట్టి రాజుగారికి నష్టం వస్తుంది. ఈ మందిరం కట్టారు, ఇక మీకు పన్ను కట్టరని చెప్పారనమాట. రాజు భయపడేలా రాశారు ఉత్తరం. ఇంకేం రాశారో చూడండి. 15వ వచనం. మీరు పూర్వీకులు రాయించిన దస్తావేజులు చూడండి. ఈ పట్టణపు వాళ్ళు తిరుగుబాటు చేసేవాళ్ళుగా, రాజులకును దేశములకును హాని చేసేవారుగా, కలహకారులుగా కనబడతారు. కావాలంటే ఆ చరిత్ర గ్రంథాలు తిరగేయండి. వీళ్ళు మామూలు వాళ్ళు కాదు, వీళ్ళు తిరుగుబాటుదారులు, వీళ్ళు చెడిపోయిన వాళ్ళని కనబడుతుంది అన్నాడు. చివరి మాట ఏంటో చూడండి. 16వ వచనం. ఈ పట్టణము కట్టబడి దాని ప్రాకారాలు నిలబెడితే నది అవతల మీకు హక్కు ఏమాత్రం ఉండదు. చెప్పండి, ఏమేమి రాశారు ఉత్తరంలో? 1, చెడిపోయిన పట్టణాన్ని కడుతున్నారు. 2, కడితే అందరు చెప్పాలా, పన్ను కానీ శిస్తు కానీ మీకు రాదు. కావాలంటే మీ దస్తావేజులు తిప్పి చూడండి, పేపర్లు చూడండి, వీళ్ళు నిజంగా చెడిపోయిన వాళ్ళేనని, తిరుగుబాటు చేసే వాళ్ళని సంగతి బయటపడుతుంది. చివరి మాట, వీళ్ళు కనుక మందిరం కట్టారో ఇక ఈ ప్రాంతం మీద మీకు హక్కు ఏమీ ఉండదు. చూసారా కంప్లైంట్ లెటర్ ఎట్లా రాశారు? చాలా తెలివిగా రాశారనమాట. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్, 4వది రాజు యొక్క జవాబు. ఎవరి జవాబు? 17వ వచనం నుండి 22వ వచనం వరకు. రాజు ఏం చేశాడంటే, వాట్ హీ డిస్కవర్స్, గబగబా ఆ గతంలో రాజు చరిత్ర పుస్తకాలు ఉంటాయి కదా, అవన్నీ తిరగేశాడంట. తిరగేస్తే నిజంగానే దొరికింది. ఈ రాజులంతా ఏం చేసేవాళ్ళని? తిరుగుబాటు చేసేవాళ్ళని, ఇది చెడిపోయిన పట్టణం అని ఆ గ్రంథాల్లో ఆల్రెడీ రాస్తుంది. ఎందుకు రాస్తుందంటే, నెబుకద్నెజరు యూదా పట్టణం మీదకి వచ్చినప్పుడు యెహోయాకీము తిరుగుబాటు చేశాడు, సిద్కియా తిరుగుబాటు చేశాడు. ఈ చరిత్రలన్నీ ఆల్రెడీ ఏమని రికార్డ్ అయ్యి, అంటే వీళ్ళు రాసింది నిజమే అనే సంగతి ఆయన రాజుకి అర్థమైంది. కాబట్టి వాట్ హీ డిమాండ్స్, ఆయన ఏం చేశాడో చూడండి. ఒక ఆజ్ఞ ఇచ్చాడు. చదవండి ఎవరైనా 21వ వచనం. 21. కాబట్టి ఇప్పుడు ఆ మనుషులు ఆ పని ఏం చేయాలి? చాలించి మేము సెలవిచ్చే వరకు ఆ పట్టణాన్ని కట్టకుండా మానేయాలి. పని ఆపండి. ఎప్పుడు దాకా? మేము మళ్ళీ పర్మిషను ఇచ్చేంత. చూసారా, లెటర్ వచ్చేసింది. ఇప్పుడు పారసీక దేశం బబులోను నుంచి యూదాకు ఉత్తరం వచ్చింది. ఎవరు రాశారు? రాజుగారు రాశారు. ఎవరికి రాశారు? ఆ మంత్రికి రాశారు. మంత్రి పేరు గుర్తుందా? రెహూముకు రాశారు. ఇక పోస్ట్ అని లెటర్ ఇచ్చాడు అనమాట. ఇక లెటర్ వచ్చేసి గబగబ చదివాడు. చదవగానే వాడు ఏం చేశాడో చూడండి. ఇప్పుడు లాస్ట్ పాయింట్, ద వర్క్ వాజ్ స్టాప్డ్. మందిరపు పని నిలిచిపోవుట. మందిరపు పని ఏమైపోయింది? 23వ వచనం చదువుతున్నా చూడండి. రాజైన అర్తాషస్త పంపించిన ఉత్తరం యొక్క ప్రతి రెహూమునకు షిమ్మయికిని వీరి పక్షముగా ఉన్న వారికి వినిపించబడినప్పుడు వారు త్వరగా, అండర్లైన్ చేయండి, ఎంత స్పీడ్ బయలుదేరారంటే, త్వరగా యెరూషలేములో యూదుల దగ్గరికి వచ్చి బలవంతము చేత అధికారము చేత పనిని ఆపండి పని అన్నారు. అంటే ఎంత స్పీడ్ అంటే ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయలేదు. బహుశా నేను అనుకుంటే ఎవడన్నా టీ తాగుదామంటే, టీ కాదయ్యా ముందు పని ఆపాలి. భోజనం చేసిపోతే భోజనం కూడా కాదు, ముందు ఆ పని ఆపాలి. ఎందుకంటే వాళ్ళ కోరిక తీరింది, వాళ్ళ కోరిక నెరవేరింది. ఎంత త్వరగా వెళ్ళారంటే బలవంతంగా ఆపారంట, ఇంకా అధికారంగా ఆపారు. తర్వాత ఎంతకాలం ఆపారో కూడా రచయిత రాశాడు చూడండి. 24వ వచనం. యెరూషలేములో ఉండి దేవుని మందిరం పని నిలిచిపోయింది. ఇలాగున పారసీక దేశపు రాజైన దర్యావేషు ఏలుబడిలో 2వ సంవత్సరం వరకు ఆ పని నిలిచిపోయింది. అర్తహషస్త కాలం నుండి దర్యావేషు కాలం వరకు, దర్యావేషు 2వ సంవత్సరం వరకు పని ఆగిపోయింది. డేట్ చెప్తా రాసుకోండి. సుమారు క్రీస్తు పూర్వం 536 నుండి 520 వరకు. క్రీస్తు పూర్వం 536 నుండి ఎక్కడి దాకా చెప్పండి, ఎన్ని సంవత్సరాలు లెక్క పెట్టాలి? 36 to 20.
16 రాసుకోండి బ్రాకెట్లో. సుమారు 16 సంవత్సరాల పాటు దేవుని మందిరం పని ఏమైపోయింది? ఆగిపోయింది. అధ్యాయం కూడా అయిపోయింది అధ్యాయం. వింటున్నారా? ఈరోజు మిమ్మల్ని నిరాశతో ఇంటికి పంపేయాలని అనుకోవట్లేదు నేను. ఎందుకు అనుకోవట్లేదంటే 16 ఏళ్ళు పని ఆగిపోయిందంటే ఇక పూర్తి కాలేదు అనుకోబాకండి. 16 సంవత్సరాల తర్వాత పని తిరిగి ప్రారంభించబడింది. హల్లెలూయా. మీరు ఇప్పుడు ఏం చూస్తున్నారనుకుంటున్నా, అయిపోయిన క్యాసెట్ పెట్టాము. ఇప్పుడు ఏం క్యాసెట్ పెట్టాం? ఇండియాకి పాకిస్తాన్కి క్రికెట్ జరిగింది. ఆ క్రికెట్ పోటీలో ఆల్రెడీ ఇండియా వాళ్ళు గెలిచారు. ఎప్పుడో జరిగిపోయిన క్రికెట్ని ఇప్పుడు పెట్టామన్నమాట క్యాసెట్. నువ్వేం టెన్షన్ పడబాకు, అంతిమ విజయం మనదే. అందరూ నుండి జయం మనదే అని. మళ్ళీ గట్టి ఏం చిన్నగా అంటున్నారు ఏంటి, నీరసంగా ఉన్నారు? జయం మనదే. ఎందుకని? మన తరపున యుద్ధం చేసేవాడు యెహోవా. ఈ అధ్యాయం ఒక నిరాశతో ముగిసిపోయింది. అలాగని మిమ్మల్ని నిరాశతో పంపాలనుకోవట్లేదు నేను. ఎందుకంటే మీరు ఇప్పుడు ఓడిపోయిన సినిమా చూస్తున్నారు అనమాట. ఓడిపోయిన కథ వింటున్నారు మీరు. ఎవరు ఓడిపోయాడు? సైతానే ఓడిపోయాడు. దేవుని పని ఆటంకపరుస్తుందంటే భయపడబాకండి. అమ్మ అయిపోయింది ఇక చేతులు ఎత్తైబాకండి. దేవుడు ఆల్రెడీ పనిచేస్తూనే ఉంటాడు. ఈ 16 సంవత్సరాల కాలంలో దేవుడు పనిచేస్తూ ఉన్నాడు. ఆయన సమయంలో పని ఎలా తిరిగి ప్రారంభమైందో వచ్చే వారం చూద్దాం. బ్రేక్ అన్నమాట. 5వ అధ్యాయం అందరూ చదువుకొని ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడరండి. చివరిగా నేర్చుకోవలసిన పాఠాలు ఏంటో కొన్ని చెప్తాను, రాసుకోనండి. 1, దేవుని పని సాగిపోతూ ఉంటే ఆటంకాలు కూడా సాగుతూ ఉంటాయి. దేవుని పని జరుగుతూ ఉంటే ఏమొస్తాయి? ఆటంకాలు వస్తాయి. కనుక ఆటంకాల కొరకు మనం రెడీగా ఉండాలి, అంతే. అవి ఎదుర్కోవడానికి కూడా మనం సిద్ధంగా ఉండాలి. 2, ఇలాంటి శోధనలలో ప్రార్థన ద్వారా దేవుని మీద ఆధారపడాలి. ఇలాంటి సమయాలలో ఎవరి ద్వారా? ప్రార్థన ద్వారా. ప్రార్థన చేయడం ద్వారా ఎవరి మీద ఆధారపడాలి? దేవుని మీద ఆధారపడాలి. 3వ మాట, ఆటంకపరిచేవారు మన శత్రువులు కాదు. ఆటంకపరిచేవారు మన శత్రువులు కారు. మన శత్రువు సైతానే, అపవాదే మన శత్రువు. 4వ మాట, తాత్కాలికంగా దేవుని పని ఆగిపోయినా, తాత్కాలికంగా దేవుని పని ఏమైపోయినా ఆగిపోయినా అంతిమ విజయం మనదే. అంతిమ విజయం మనది. చివరి మాట, నీ మీదికి వచ్చే నిందలకు భయపడవద్దు. ఎన్ని నిందలేశారండి వీళ్ళు. కనుక మందిరం కడితే మీకు పన్ను కట్టరు. ఇదన్నీ నిందలే. తప్పు మోపారు ఉత్తరాలు రాసి. అయినా కానీ భయపడాల్సిన అవసరం లేదు. మన విశ్వాస జీవితంలో సాగిపోతూ ఉంటే సైతాను ఎన్నో ఆటంకాలు పరుస్తూ ఉంటాడు. భయపడబాకండి. అంతిమ విజయం మనదే. జయం మనదే. జయం మనదే. జయ హే జయ హే జయ హే జయ హే జయ జయ దేవసుతా జయ జయ విజయ సుధా జయ హే జయ హే జయ హే జయ హే. యేసు ప్రభుని చంపినప్పుడు సైతాను పండగ చేసుకున్నాడు. ఏం చేసుకున్నాడు? సచ్చాడురా యేసయ్య అనుకున్నాడు అన్నమాట. వాడి పండగ 2 రోజులు కూడా గడవల. 3వ రోజున 3 గంటలకే లేచాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అప్పుడు నెత్తి మీద ముసుగేసుకొని ఏడుస్తున్నాడు. పండగ పోయి దండగైంది. పండగ పాలు తెలకలు చూసుకున్నాడేమో సైతాన్, యేసయ్య చచ్చిపోయాడని. నీ పండగ ఎంతకాలం ఉంటుందిరా బాబు? 2 రోజులే నీ పండగ. 3వ రోజు ఏం చేశాడు? మృత్యుంజయుడుగా తిరిగి లేచాడు. అప్పుడు గుండె దడదడ కొట్టుకుంటుందన్నమాట. ఈ విరోధులు పండగ చేసుకున్నారండి. మందిరం ఆగిపోతే ఈ పండగ ఎంతకాలం ఉండిద్ది అనుకున్నారు? 16 సంవత్సరాల తర్వాత దేవుని మందిర పని మళ్ళీ తిరిగి ప్రారంభమైంది. ప్రారంభం కాబోతుంది. వచ్చే ఆదివారం ప్రార్థనాపూర్వకంగా రండి. పని ఎలా ప్రారంభమైందో, ఎలా దేవుడు వాడుకున్నాడో దేవుని వాక్యంలో మనం చూద్దాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మీ హృదయాల్లో ప్రార్థన చేసుకోండి. నువ్వు కూడా దేవుని నమ్ముకున్నందుకు నీకు ఎన్నో ఆటంకాలు వస్తున్నాయా? దేవుని పనిలో ఆటంకాలు వస్తున్నాయా? నీ పరిచర్యలో ఆటంకాలు వస్తున్నాయా? నీ కుటుంబంలో ఆటంకాలు వస్తున్నాయా? నీ బంధువుల ద్వారా వస్తున్నాయా? ఇరుగు పొరుగు వారి ద్వారా వస్తున్నాయా? ప్రార్థన చేసుకుందాం. యేసయ్య ఆటంకాలను చూసి బెదిరిపోకుండా
భయపడిపోకుండా ధైర్యంగా ముందుకెళ్ళడానికి సహాయం చేయమని ప్రార్థన చేసుకుందాం. ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోండి. ఆటంకాలను చూసి భయపడుతున్నావా సహోదరి? భయపడవద్దు. దేవుని వైపు చూద్దాం. ఆటంకాలు ఎన్నున్నాయో అవకాశాలు అంతకంటే ఎక్కువ ఉన్నాయి. అవకాశాల వైపు చూసి మనం ముందుకు వెళ్దాం. నిన్ను ఆటంకపరిచేవారు నీ శత్రువులు కారు. ప్రభువా, వారిని ద్వేషించకుండా ఉండటానికి సహాయం చేయమని ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, ప్రభువానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఈ ఉదయకాల సమయంలో ఎజ్రా గ్రంథం 4వ అధ్యాయం ధ్యానించుకోవడానికి కృప చూపినందుకు నీకు వందనాలు. ఎన్ని ఆటంకాలనైనా సైతాను ఎంత తెలివిగా ప్రవర్తిస్తున్నాడు తండ్రి. ఆ దుష్టుని మేము జయించడానికి సహాయం చేయండి. సాతాను పాములాగా మోసం చేయడానికి వచ్చినా, సింహంలాగా దాడి చేయడానికి వచ్చినా భయపడకుండా మెలకువగలిగి ప్రార్థన ద్వారా దుష్టుని జయించడానికి సహాయం చేయండి. మందిర నిర్మాణంలో ఎదురైన ఆటంకాలని ఎంతో స్పష్టంగా మీరు మాకు బయలుపరిచినందుకు నీకు వందనాలు. ఆటంకాలను చూసి మేము భయపడకుండా ఎన్ని అవకాశాలు ఉన్నాయో వాటిని మేము ఉపయోగించుకొని ముందుకు వెళ్ళడానికి సహాయం చేయండి. చేరువచ్చిన బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. విన్న వాక్యానుసారంగా ప్రార్థన ద్వారా మెలకువగా ఉండటానికి సహాయం చేయండి. అవును ప్రభువా, మా విరోధి అయిన సైతాను గర్జించు సింహం వలె ఎవరిని మింగుదుమా అని వెతుకుతూ తిరుగుతున్నాడు ప్రభువా. మేమెంతో అప్రమత్తంగా ఉండటానికి సహాయం చేయండి. వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా దుష్టుని జయించడానికి సహాయం చేయండి. అన్ని జనులతో వివాహ సంబంధాలు పెట్టుకోకుండా ఉండటానికి సహాయం చేయండి. దుష్ట సాంగత్యము, మంచి నడవడిని చెరుపునని మీ వాక్యంలో సెలవిచ్చాం. మా యవనస్తులు వారి వివాహాల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. మరి సరైన దేవుని బిడ్డలనే వివాహం చేసుకోవడానికి సహాయం చేయండి. తల్లిదండ్రులు కూడా కావాల్సిన జ్ఞానాన్ని ఇమ్మని ప్రార్థన చేస్తున్నాం. మరి ముఖ్యంగా ఏదైనా మీ సన్నిధికి వచ్చిన బిడ్డల్ని పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. మా మోపరు గ్రామాన్ని మీరు దీవించండి. గ్రామంలో ఉన్న ప్రజలందరినీ దీవించండి. నీవే జీవము గల దేవుడు అని ప్రతి ఒక్కరూ గ్రహించి నీ యందు విశ్వాసం ఉంచే కృప వారికి దయచేయండి నాయన. అనేక మంది సేవకులు ఉన్నారు. వారి సంఘాలను, వారి యొక్క కుటుంబాలను మీరు దీవించండి నాయన. రైతులను మీరు ఆశీర్వదించండి. సమృద్ధి అయిన పంటలు మీరు అనుగ్రహించండి. ఈ వారమంతా మీ కృప, మీ కాపుదల దయచేయండి. మా ప్రయాణాల్లో, పరిచర్యలో తోడై ఉండమని విన్న వాక్యానుసారంగా దుష్టుడైన సైతాన్ని జయించే శక్తి మీరు మాకు దయచేయండి. ఆటంకాలను చూసి బెదిరిపోకుండా మీ సేవలో, మీ పనిలో, విశ్వాసంలో వెనుదిరిగి చూడకుండా నీ వైపు చూసి ముందుకు సాగే కృపనిమ్మని, అంతిమ విజయం మాదే అని మీరు సెలవిచ్చారు. ఎందుకంటే నువ్వు జయశాలివి నాయన. నీ వైపు చూస్తూ ముందుకెళ్లే కృపనిమ్మని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ప్రభు యేసు రక్తమే జయం, అపవాది క్రియలకు లయం. ప్రభు యేసు రక్తమే జయం, అపవాది క్రియలకు లయం. ప్రభు యేసు నామానికి సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అంత నాశనం కలుగునుగాక. హల్లెలూయా, స్తుతి స్తోత్రం, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్.